హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి మరొక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగిందండి. సో ఆ కామెంట్ అనేది ఈ వీడియో రూపంలో వాళ్ళకి తెలియజేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. సో ఆ కామెంట్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. సో తల్లి కొందన పథకం సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి అబ్బాయికి ఈ సమస్య అయితే రావడం ఉంది. సో ఆ సమస్య ఏంటనేది ఇప్పుడు మీకు చదివి వినిపించి వీటికి మళ్ళీ గ్రివెన్స్ పెడితే అమౌంట్ వస్తుందా లేదా, సో ఎందుకు ఈ ఆప్షన్ ఎందుకు ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి కామెంట్ ఏంటంటే, సార్ తల్లి కొందనం రిమార్క్స్ అంటే మనము ఆధార్ ద్వారా పేమెంట్ చెక్ చేసుకుంటాం కదా, ఆ పేమెంట్ చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఒక మెసేజ్ అలాంటిదే వచ్చింది రిమార్క్స్లో, నాట్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి వీళ్ళు కామెంట్ చేశారు. సో ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంటర్ మావంట. సో అబ్బాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంటర్స్ అవుతున్నాడంట. సో ఆల్రెడీ రేషన్ కార్డులో అప్రూవ్డ్ అయింది. అంటే ఆల్రెడీ ఈ అబ్బాయి అనేది రేషన్ కార్డులో యాడ్ అవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరమే యాడ్ చేసి ఉండొచ్చు, రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడైనా యాడ్ చేసి ఉండొచ్చు. యాడ్ చేసాము, అప్రూవల్ అయింది, అండ్ ఈపీఎస్ఓ కూడా అప్డేట్ అయ్యింది. బట్ ఇక్కడ గ్రివెన్స్ ఓపెన్ అండ్ ఇనెలిజిబుల్ వస్తుందని ఎనీ సొల్యూషన్ చెప్పని చెప్పేసి అడిగారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సమస్యనే మా సచివాలయంలో రావడం జరిగిందండి. సో వాటి యొక్క బేసిక్ ద్వారానే మీకు వీడియోని చేసి చూపిస్తాను. ఎందుకంటే వీరి యొక్క డీటెయిల్స్ అనేది నాకు సెండ్ చేయలేదు కాబట్టి వీళ్ళ యొక్క కామెంట్ అనేది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానంట, మర్చిపోతానని చెప్పేసి వీళ్ళు కామెంట్ చదివి ప్రతి కామెంట్ ఏ కామెంట్కి అయితే ఎక్కువ రీజన్స్ వస్తాయో ఆ కామెంట్ పరిగణలోకి తీసుకొని వీడియోనే చేయడం జరుగుతుంది. సో ఈ కామెంట్ చాలా మందికి వచ్చింది, నాట్ ఇన్ రైస్ కార్డ్ అండ్ పేమెంట్ స్టేటస్లో రిమార్క్స్లో రావడం జరిగింది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అందుకోసము ఈ వీడియోనే చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి కామెంట్కి రైస్ కార్డ్లో వీళ్ళు లేకపోయిండొచ్చు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా లేకపోయిండొచ్చు అండి. సో ఇన్కేస్ ఇక్కడ మనకి నాట్ ఇన్ రైస్ కార్డ్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మెసేజ్లో, మనకి ఆల్రెడీ మేము రైస్ కార్డులు యాడ్ చేశాము, అప్రూవల్ అయింది, ఈపీఎస్ఓ కూడా అప్డేట్ అయింది, గ్రివెన్స్లో పెడితే కూడా ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ సొల్యూషన్ చెప్పేసి అడిగారు. సో వీళ్ళకి ఖచ్చితంగా అయితే రైస్ కార్డులు యాడ్ అయ్యారు లేదని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవాలండి. రైస్ కార్డులు యాడ్ అయినా కూడా ఇక్కడ మనకి మీకు అచ్చమైన తెలుగులో చెప్పాలంటే, సో ఎగ్జాంపుల్గా మనకి 4 మెంబర్స్ ఉన్నారు రేషన్ కార్డులో, ఒక పర్సన్ అనేది యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత గత సంవత్సరంలో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ చేసిండొచ్చు. యాడ్ చేసినాక మనకి యాడ్ చేసిన పర్సన్కి ఎస్ఎల్ఏ వచ్చేసరికి 21 డేస్ ఉంటుందండి. 21 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డిజిటల్స్ అండ్ పెండింగ్ ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ ఈ గతంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈపీడీఎస్లో ఈ కేసు చేస్తే వెంటనే యాక్టివేట్ అవ్వడం జరుగుతున్నది. సో ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ఇంకా క్లియర్ అని చేయలేదు. సో మీరు ఏమనుకుండొచ్చు, మేము రేషన్ కార్డులు ఎక్కాము, సో మాకెందుకు ఈ పథకం రాలేదు, మా అబ్బాయి రేషన్ కార్డులో ఉన్నారని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు. చాలామంది కూడా డౌట్స్ ఉన్నాయి, రేషన్ కార్డులో ఉన్నాడు కానీ మాకెందుకు రాలేదని చెప్పేసి. సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తా. సో 4 మెంబర్స్ ఉన్నారు, ఒకరిని యాడ్ చేశాము. సో యాడ్ చేసి టోటల్ కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోయిందండి. మీరు మళ్ళీ ఆన్లైన్లో చెక్ చేసుకుంటే, ఈపీఎస్ఓలో చెక్ చేసుకుంటే 5 మంది పేర్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీకు 4 పేర్లు ఉన్నాయి, యాడ్ చేసే అబ్బాయిని 5 మంది పేర్లు కనిపిస్తున్నాయి. కానీ మీకు ఎక్కడ పేరు కనపడాలి, మీకు ఆన్లైన్లో పేరు కనిపిస్తుందండి, మీకు ఎటువంటి డౌట్ లేదు, ఆన్లైన్లో పేరు కనిపిస్తుంది, మీకు రేషన్ కార్డులు ఎక్కినట్టే 100% నో డౌట్. దాంట్లో మీకు కనపడాల్సింది ఎక్కడంటే, అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే మన యొక్క గ్రామంలో డీలర్ షాప్ అంటే దుకాణం, మన బియ్యం దుకాణం ఏదైతే ఉందో అక్కడ మీ పేరు అనేది ఈ పాస్ మిషన్లో మీ పేరు అనేది రావాలి. వచ్చి ఆ వ్యక్తికి, ఒక వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇస్తారు. ఈ వ్యక్తి ఎగ్జాంపుల్గా 4 ఉన్నారు, 5 మంది ఆడారని చెప్పాం కదా, ఈ 5 మందికి 25 కేజీలు బియ్యం వస్తే అప్పుడు ఆ వ్యక్తి రేషన్ కార్డులో యాక్టివ్ అయినట్టు మనకు అర్థం. సో ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు రేషన్ కార్డులో 5 మంది చూపిస్తారు, కానీ రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ 4 మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇంకా ఇష్యూ చేయలేదు ఈ పర్సన్ని. లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలామంది స్ప్లిట్టింగ్ పెట్టుకున్నారు, అలాగే ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఉంది, కానీ ఇంకా క్లియర్ కాలేదు. వాళ్ళ పేర్లు అయితే సపరేట్ అవడం ఉంది, అన్నీ ఓకే అయినాయి. అలాగే యాడింగ్ కూడా చేసుకున్నారు, అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా అన్ని క్లియర్ అయినాయి, ఓకే అయినాయి. కానీ రేషన్ కార్డు మటుకు యాడింగ్ అయ్యారు, కానీ మనము రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే ఈ పేరు అనేది కనపడదు. కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ పేరు అక్కడ కనపడితే మీకు ఈ స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ. అంటే మీరు రేషన్ కార్డులో ఉన్నారు కానీ గవర్నమెంట్ యొక్క దృష్టిలో మీరు ఇంకా యాక్టివేట్ లేరని అర్థం, అంటే ఇంకా ఇన్యాక్టివేట్లో ఉన్నారని అర్థం. అంటే మీకు ఆన్లైన్లో చూసుకుంటే మాకు యాక్టివేట్ ఉందండి, ఎందుకు ఇన్యాక్టివేట్ అని చెప్పేసి మీరు అంటున్నారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 మందికి కలిసి 25 కేజీలు బియ్యం వస్తేనే ఈ వ్యక్తి అనేది రేషన్ కార్డులో యాక్టివేట్గా ఉన్నట్టు, అంటే గవర్నమెంట్ దృష్టిలో యాక్టివేట్గా ఉన్నట్టు. అంటే తంబేస్తే ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి మనకి ఆర్సీ డీటెయిల్స్లో చూపిస్తుంది. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి
మీరు రేషన్ తీసుకుని వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఎంతమంది రేషన్ తీసుకున్నారు, ఎన్ని కేజీలు అని చెప్పేసి, చక్కెర ఎంత వస్తుందని చెప్పేసి, బ్యాల్ ఎంత వస్తుందని చెప్పేసి క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. సో అది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. ఆ డేటా మాత్రమే తీసుకోవడం జరుగుతుందండి. సో అది మీరు గమనించాల్సిన విషయం. సో నాట్ ఇన్ రైస్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా ఈ పథకం అనేది రాదు. సో మనకి ఈ పథకం రావాలంటే నెక్స్ట్ ఇయర్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. ఎటువంటి డౌట్ లేదు. మీరు గ్రీవెన్స్ పెట్టినా కూడా నో యూజ్ అండి. ఇన్ కేస్ మీకు మీ యొక్క తృప్తి కోసం మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి. అప్పుడు కూడా మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తే నాట్ ఇన్ రైస్ కార్డ్, మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, రేషన్ కార్డులో లేరు అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి సమస్య వచ్చి చాలా మంది కూడా పెండింగ్లో ఉన్నాయి. సో వాళ్ళందరికీ క్లియర్ చేయాలంటే మనకి గవర్నమెంట్ అనేది ఈ ఇష్యూ కార్డు సమస్యని క్లియర్ చేయాలి. ఈ ఇష్యూ కార్డు సమస్య అనేది క్లియర్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే మనకి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు అనేది ఆగస్టు 25లో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అప్పుడు మీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ అప్డేట్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అప్పుడు క్లియర్ అయినప్పుడు మాత్రమే మీకు అప్పుడు ఎప్పుడైతే 25 కేజీలు బియ్యం వస్తాయో అప్పుడు మీ యొక్క రేషన్ కార్డు అనేది ఆ పర్సన్ యాడ్ అయినట్టు, యాక్టివేట్ అయినట్టు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు వీరు అడిగినటువంటి కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్కి మీరే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలా అడిగినటువంటి కామెంట్ ఏదైతే ఉందో మా సచివాలయంలో ఇంటర్మీడియట్ చదివే ఫస్ట్ అబ్బాయికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతిదీ స్క్రీన్ పేలో చూపిస్తానండి. సో అలాగే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ కావచ్చు, అలాగే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ కావచ్చు, వాళ్ళకు కూడా ఇలాగే రావడం జరిగింది. సరైన ఆదాయ ధృవీకరణ లేదు. అంటే సరైన ఆదాయ ధృవీకరణ అంటే వాళ్ళకి రేషన్ కార్డు లేదని అర్థం. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ద్వారా వీళ్ళు అడిగినటువంటి కామెంట్కి ఆ డీటెయిల్స్కి మ్యాచ్ అయ్యాయి కాబట్టి నేను మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను. సో వీళ్ళు డీటెయిల్స్ అని పెట్టలేదు, కానీ వీళ్ళు ఉన్నటువంటి సమస్యనే వాళ్ళకు రావడం జరిగింది కాబట్టి ఆ డేటా బేసిక్ ఆధారంగానే మీకు వీడియో అనేది క్లారిటీ చూపిస్తాను. మీరు కూడా చెక్ చేసుకుని ఒకసారి మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే మనకు కామెంట్ పెట్టారో ఆ వ్యక్తికి కామెంట్ పెట్టిన వ్యక్తే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అని చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ అనేది ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అయితే ఉందండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పిన్ చేసి నాకు వదిలేయండి. నేను ఖచ్చితంగా దాన్ని చదివి దానికి ఒక సొల్యూషన్ విధంగా మీకు ఎందుకు రాలేదు అని మీరు చాలామంది కంగారు పడుతున్నారు. మాకు ఎందుకు రాలేదు, మాకు పక్కనింటిలోకి వచ్చింది, మాకు రాలేదు, వాళ్ళు రేషన్ కార్డులో ఉన్నారు, మేము ఉన్నాం, మాకు ఎందుకు రాని చెప్పి చాలామంది కంగారు పడుతుంటారు. వాళ్ళు అలాంటి కంగారు పడే వాళ్ళు ఎవరైతే నాకు కామెంట్ చేయండి. వాటికి క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని చేస్తాను. ఓకేనా? దీంట్లో ఎటువంటి డౌట్ లేదండి. సో ఇక్కడ మనకి ఇదే సమస్య మా సచివాలయంలో రావడం జరిగింది కాబట్టి వీటి మీద మీకు వీడియోని చేసి చూపిస్తాను. సో ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. అలాగే స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో చెక్ చేసుకోండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారో ఫస్ట్ చెక్ చేసుకోండి. అలాగే మీరు రేషన్ కార్డులో ఈపీఎస్ మిషన్లో మీకు ఎంతమంది యాక్టివేట్ ఉన్నారో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేవైసీ కూడా ఎంతమందికి అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే అదే సమస్య మా సచివాలయం రావాలి. వీళ్ళు ఆల్రెడీ రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది, పర్సన్ని స్టూడెంట్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ 5 మెంబర్స్ అయితే ఉన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి రేషన్ కార్డు అనేది యాక్టివేట్ ఉంది. బట్ కానీ ఇక్కడ రిమార్క్స్ అనేది మనకి ఇక్కడ మీకు చూపిస్తానని నాట్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి వచ్చింది. అంటే వాళ్ళకి హౌస్ హోల్డింగ్ హ్యావింగే నాట్ ఇన్ రైస్ కార్డ్, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, బట్ అలాగే రేషన్ కార్డులో కూడా లేరు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా నీట్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది చూపిస్తా అంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చూపిస్తాను. అంటే స్కీమ్ ఎలిజిబిలిటీలో ఎంతమంది ఉన్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీకు క్లారిటీ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓటీపీ ద్వారా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సొంతంగా. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి 4 మెంబర్స్ మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదు. సో ఈ విషయాన్ని మీరు గమనించారు. సో 1 2 3 4 సో మనకి టోటల్గా 4 మెంబర్స్ మాత్రమే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి ఈ కేవైసీ కూడా చూడండి, ఒకసారి చూద్దాం మనం. సో ఈ కేవైసీ అలాగే సో ఏమన్నా మనకి ఏమన్నా లింక్ అయ్యా చెప్పేసి ట్రైల్ ల్యాండ్ ప్రాపర్టీ, అలాగే ఇక్కడ చూడండి మనకి ఈ కేవైసీ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, నీట్గా క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను 5 మంది ఉన్నాను చెప్పేసాను కదా రేషన్ కార్డులో, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 4 మెంబర్సే రావడం ఉంది. వీళ్ళ యొక్క రీజన్ కూడా మీకు కింద చూపిస్తానండి. హ్యావింగ్ ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి రావడం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ 4 మెంబర్సే ఉన్నారు. సో నేను మరొకసారి బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో బ్యాక్ వచ్చేసి మీకు రేషన్ కార్డులో చూపిస్తా వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మీకు రేషన్ కార్డులో కూడా చూపిస్తానండి. సో మీకు వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ రేషన్ కార్డు సంబంధించి. సో మనకి క్లిక్ చేసిన వెంటనే
మనకి ఇక్కడ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. రిపోర్ట్స్ ఎంఐఎస్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే. సో రేషన్ కార్డ్ సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. మీకు కాపీ చేసి చూపిస్తాను నెంబర్ అనేది. మనకి రేషన్ కార్డ్ సైట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపించాను కదా. సో ఇక్కడ మనకి 5 మెంబర్స్ అయితే రావడం జరిగిందండి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకి రేషన్ కార్డులో 1 2 3 4 5. సో మనకి రేషన్ కార్డులో 5 మెంబర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు అనేది మనకి ఈపీఎస్ఓ అంటే మన యొక్క డీలర్ షాప్ దగ్గర నేనైతే ఈ పాస్ మిషన్ అని చెప్పేసాను కదా, 5 మందికి 25 కిలోల బియ్యం రావాలి. అప్పుడే వీళ్ళు యాక్టివేట్. ఇక్కడ మనకి యాక్టివేట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆన్లైన్లో చెక్ చేస్తే అందరికీ యాక్టివేట్ అని చెప్పేసి ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు దీంట్లో. కానీ మనకి ఇష్యూ కార్డ్ అని క్లియర్ చేసి రేషన్ బియ్యం షాప్ డీలర్ షాప్లో మనం బియ్యం తీసుకుంటే అప్పుడు ఆ వ్యక్తి అనేది ఈ పథకానికి అర్హులు. ఇది విషయాన్ని గమనించండి. సో మీరు ఇక్కడ రేషన్ కార్డులో ఉన్నా లేకున్నా, మీరు ఇక్కడ రేషన్ కార్డులో ఉన్నా కూడా ఇది ఇనెలిజిబుల్ కిందకి వస్తుంది. అక్కడ రేషన్ తీసుకుంటేనే ఆ డేట్ అనేది గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. ఇది క్లారిటీగా గమనించండి. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళకి ఏ విధంగా వచ్చింది స్టేటస్ అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మరొకసారి నేను బ్యాక్ వచ్చి చెక్ చేసి చూపిస్తాను అండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చింది. సో వాళ్ళకి రీజన్ అనేది గ్రామ సచివాలయంలో చెక్ చేస్తే వాళ్ళకి హౌస్ హోల్డ్ నాట్ హ్యావింగ్ ఏ ఇన్ రేషన్ కార్డ్, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, రేషన్ కార్డులో లేరు. అంటే ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్నారు. యాక్చువల్ అయితే రేషన్ కార్డులో అయితే ఉన్నారండి, ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇష్యూ కార్డ్ అనేది చేయలేదు. చేస్తే ఇది క్లియర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 4 మెంబర్స్ ఉన్నారు, రేషన్ కార్డులో 5 మంది ఉన్నారు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేరు, అందువల్ల వీళ్ళకి నాట్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి వచ్చింది. అలాగే ఇప్పుడు వీళ్ళకి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసి చూపిస్తానండి ఏ విధంగా రీజన్ వచ్చిందో కూడా మీకు, ఎందుకంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను. సో మరోసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో బ్యాక్ వచ్చేసి సరే మనం టర్క్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో టర్క్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది మీకు చెక్ చేసి చూపిస్తాను. సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో అనేది. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను అండి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టు చూడండి మనకి స్టేటస్ అనేది ఇనెలిజిబుల్ అండ్ నాట్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఇనెలిజిబుల్ అని రావడం జరిగింది అప్లికేషన్ స్టేటస్ అనేది. అలాగే మనకి నాట్ ఇన్ రైస్ కార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇలా వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే చెక్ చేసుకుని ఖచ్చితంగా వీళ్ళు రేషన్ కార్డులో మీరు ఎక్కించుంటారు, యాడ్ అయి ఉంటుంది, అప్రూవల్ అయి ఉంటుంది, అన్నీ ఓకే ఉంటాయి, మీకు ఆన్లైన్లో చూపిస్తుంటుంది. కానీ నేను మీకు చెప్పాను కదా 5 కేజీల బియ్యం ఒక వ్యక్తి ఒక రేషన్ కార్డులో 5 మంది ఉంటే 5 మందికి 25 కేజీల బియ్యం రావాలి. సో మనకి 20 కేజీల బియ్యం వస్తే ఒక వ్యక్తి అనేది రేషన్ కార్డులో ఉంటారు కానీ యాక్టివేట్ అయినారు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందువల్ల మీకు ఇక్కడ ఈ పథకం అనేది వర్తించదు. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే చాలామంది ఇక్కడ మనకి ముఖ్యంగా మనకు సంబంధించిన డేటా అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రావడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ డేటా అనేది మీకు చూపిస్తాను, ఎందుకంటే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మీకు ఇంత క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఎందుకంటే చాలామందికి ఇలాంటి సమస్య ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఎందుకంటే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు సంబంధించి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా మీకు రేషన్ డీలర్ షాప్లో మీరు రేషన్ తీసుకున్న వంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్టివేట్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలండి. సో ఆ విషయాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో వీళ్ళకి స్కీమ్ అనేది రాదు, 100% మీరు గ్రీవెన్స్లో పెట్టినా కూడా రాదనమాట. సో ఒకసారి మీకు సంబంధించి డేటా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు సొంతంగా కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో మీరు సొంతంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే కామెంట్ చేశారో నాట్ ఇన్ రైస్ కార్డ్ అన్న వాళ్ళు రేషన్ కార్డులో ఉన్నా కూడా వాళ్ళు యాక్టివేట్ ఉండినారు, అందుకు ఈ పథకం అనేది రాదు, వాళ్ళకి ఇనెలిజిబుల్ అని చెప్పేసి వస్తుంది, వాళ్ళకి గ్రీవెన్స్లో పెట్టకుండా రాదండి. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.